నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సినీ దర్శకుడు ఆర్జీవీపై కేసు నమోదు. ఆర్జీవీ కోసం గాలిస్తున్న పోలీసులు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కించపరుస్తూ పోస్టులు పెట్టిన కేసులో విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. గతంలోనే విచారణకు డుమ్మా కొట్టిన వర్మ ఇవాల్టి విచారణకు గైర్హాజరయ్యారు. మరింత గడువు కావాలని కోరారు. 2 సార్లు నోటీసులు ధిక్కరించిన వర్మ అరెస్టుకు రంగం సిద్దం చేస్తున్నారు. హైదరాబాద్లోని ఆర్జీవీ డెన్కు వెళ్లారు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వర్మ అందుబాటులోకి రాలేదు. హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కులగణన కమిషన్ కు 20 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్సీ కవిత అందజేశారు. మాసబ్ ట్యాంక్లోని కార్యాలయంలో కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావుకు 35 పేజీలతో కూడిన వినతి పత్రాన్ని కవిత అందజేశారు. కులగణన చేపట్టబోమని బీజేపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందన్న కవిత, కులగణనకు వ్యతిరేకమని బీజేపీ చాలాసార్లు చెప్పిందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందన్న ఆమె కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్, మాకు అవకాశాలు ఇచ్చినందుకు. తెలంగాణ జాగృతి అనే సంస్థ దాదాపు 2 దశాబ్దాల నుంచి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను హైలైట్ చేస్తూ వచ్చాం సార్. నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఇష్యూస్ ని కూడా టేకప్ చేశాం. తెలంగాణ సొసైటీలో ఉన్నటువంటి డౌన్ ట్రాడన్ సెక్షన్స్ కి సంబంధించిన ఇష్యూస్, అది ఎస్టీ చెంచులకు సంబంధించి ఇష్యూస్ అయినా, దళితులకు సంబంధించిన ఇష్యూస్ అయినా, మహిళలకు సంబంధించిన ఇష్యూస్ అయినా కంటిన్యూస్ గా టేకప్ చేస్తూ వచ్చాం సార్. అదే కోవలో మహిళా రిజర్వేషన్ కోసం దేశవ్యాప్తంగా రాజకీయాలలో మహిళలకు రిజర్వేషన్ ఉండాలన్న అంశం మీద ఢిల్లీలో 16 జాతీయ పార్టీలను ఒక దగ్గరికి తీసుకొచ్చి ఢిల్లీలో ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మా ముందు ఒక ప్రశ్న వచ్చింది. మహిళలు అనేటటువంటి విషయం మాట్లాడినప్పుడు మరి దేశంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు, అందులో సగభాగం ఉన్నటువంటి బీసీ మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి కదా, మరి మీ స్టాండ్ ఏంటి అని అడిగినప్పుడు మేము ఖరాఖండిగా కుండబద్దలు కొట్టినట్టుగా బీసీ కోటా ఉండాల్సిందే, ఉప కోటా ఉండాల్సిందే మహిళా రిజర్వేషన్ లో అని చెప్పి మేము బలంగా వినిపించడం జరిగింది. అయితే మహిళా రిజర్వేషన్ లో బీసీ ఉప కోటా ఉండాలి అన్నప్పుడు అసలంటూ బీసీలకు రిజర్వేషన్ ఉంటేనే మహిళా కోటా సాధ్యమవుతుంది. కాబట్టి బీసీ ఉద్యమాన్ని బీసీలకు, ఓబీసీలకు దేశవ్యాప్తంగా కోటా ఉండాలనేటటువంటి అంశం మీద అధ్యయనం చేయడం స్టార్ట్ చేసినాం సార్. చేసి అంటే వివిధ కమిషన్లు, కాలేకర్ కమిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి తమర్ కమిషన్ తో సహా అన్నిటినీ కూడా కూలంకుషంగా చర్చించి దాంతోపాటు కమ్యూనిటీ ఫీడ్బ్యాక్ దేశవ్యాప్తంగా తీసుకోవాలనేటటువంటి ఒక ఎజెండా పెట్టుకున్నాం సార్. అందులో భాగంగా మధ్యప్రదేశ్ లాంటి ప్లేసెస్ లో జరిగినటువంటి మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యి అక్కడ వాళ్ళ డేటా కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా తిరిగి యునైటెడ్ పూల్ ప్రింట్ అనే ఆర్గనైజేషన్ తో బీసీ మేధావులందరితోనే ఒక సంఘం ఆవిర్భవించింది. భారత జాగృతి, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము కూడా అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. తిరిగినటువంటి సందర్భంలో చాలా పాయింట్స్ హైలైట్ గా చాలా మంది బీసీ మేధావులు, ఇంటెలెక్చువల్స్ షేర్ చేసుకున్నారు. అందులో ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి అంశం ఏంటంటే, రాజ్యాంగంలో బీసీ కులాలు అన్నటువంటి అంశం చెప్పకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటటువంటి అంశాన్ని చెప్పారు. అక్కడి నుండే మాకు ఇబ్బంది స్టార్ట్ అయింది. అక్కడ ఒక అంబిగ్యూటీ ఏదైతే కాన్స్టిట్యూషన్ లో క్లాసెస్ వర్సెస్ కాస్ట్ ఉందో దాని ద్వారా కోర్టులోకి వెళ్లేటటువంటి పరిస్థితి, ప్రతి అంశం, ప్రతి నిర్ణయం ఏ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా అది లిటిగేషన్ కి దారితీసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజ్యాంగ సవరణ జరగాలనేటటువంటిది ప్రప్రథమంగా అన్ని చోట్ల వినిపిస్తున్నటువంటి డిమాండ్ సార్. సరే, రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి పార్టీలు ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది.
అనేటటువంటి అంశం మీద కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చినాయి సార్. సో మా ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, బీసీ కమిషన్ గా తమరు కేంద్ర ప్రభుత్వానికి దయచేసి రాజ్యాంగ సవరణ కోసం తెలంగాణ వ్యాప్తంగా వస్తున్నటువంటి డిమాండ్ను మా వాణిని మీ వాణిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా ఒకటి కోరుతా ఉన్నాం సార్. రెండవది, విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ వస్తుందని మనం సగర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంక్లూడింగ్ యూపీఎస్సీ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ లో 7-8% ఎక్కువ బీసీలు లేరు అనేటటువంటి డేటా రిపీటెడ్ గా రాజ్యసభలో లోక్సభలో కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ వచ్చింది సార్. ఎస్పెషలీ యూపీఎస్సీలో అయితే 5% కూడా దాటడం లేదు సార్. వేర్ యూ కెన్ గవర్న్ అని మనం అనుకుంటామో అటువంటి పొజిషన్స్ లో బీసీల సంఖ్య దాటడం లేదు సార్. సో దానికి పటిష్టమైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లాలని చెప్పి చేపట్టాలని చెప్పి తమ ద్వారా ఇంకొక సిఫారసు కేంద్ర ప్రభుత్వానికి అబ్సల్యూట్లీ ఐ టోటలీ అండర్స్టాండ్ సార్. కాకపోతే ఏ వేదిక ఉన్నా ఆ వేదికను వాడుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీలాంటి ఒక క్వాసి జ్యుడిషియల్ స్టేటస్ ఉన్నటువంటి కమిషన్ చెప్తే ఆ సీరియస్నెస్ వేరుంటుంది కదా సార్. సో సిఫారసు మాత్రమే, అడ్వైజ్ మాత్రమే చేయమని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. అంటే బికాస్ ఇన్ ద ప్రాసెస్ మీకు సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ చెప్పడంలో టీఓఆర్ మీరు అధిగమించినట్టు కాదేమో అని నా అభిప్రాయం సార్. అదొకటి. యాజ్ అ పాలసీ మేకర్ ఐ నో ఇట్ ఇస్ టు బి డన్ ఎట్ అ పార్లమెంట్ లెవెల్, బట్ మీ దగ్గర నుంచి అడ్వైజ్ వస్తే మాలాంటి వాళ్ళకి రిఫర్ చేయడానికి ఉంటుంది కదా సార్. మాటికి మేము అడ్వైజ్ చేసాము, తెలంగాణ ప్రజల డిమాండ్ ఇదని చెప్పడానికి అవుతుంది కదా. ఐ ఫినిష్. ఈ రెండు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలు. ఐఐటి, ఐఐఎం లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ లో ఎంతో పోరాటం చేస్తే తప్ప ఓబీసీ కోటా ఫుల్ఫిల్ అవ్వడం లేదు సార్. అదే ఇయర్ ఆన్ ఇయర్ జరుగుతున్నటువంటి వివక్ష. దానికి ఒక సెపరేట్ స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్ లాంటి సిస్టమ్ ఉండాలనేటటువంటిది కూడా ఒక డిమాండ్ వస్తుంది సార్. ఇవి పక్కన పెడితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదానితో ఒప్పందం జరగలేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలు ఆపాలని హితవు పలికారు. 9,000 మెగావాట్స్ విద్యుత్ ని ఇస్తామని సెఖీ నాటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావించి ఈ ఒప్పందాన్ని చేసుకుంది. 2014-19 మధ్య యూనిట్ ధర 6.90 రూపాయల పైసలకి చంద్రబాబు కొనుగోలు చేస్తే మా హయాంలో 2.49 పైసలకే ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. ఇదే చంద్రబాబు నాయుడిని, ప్రతిపక్షాలని, ఈనాడు పేపర్ని, మిగతా మీడియాలని ఒకవేళ ₹2.49 వాళ్ళు కరెంట్ ఇస్తామని చెప్పినప్పుడు దాన్ని తీసుకోకుండా కానీ ఉండుంటే యూనిట్ రేటు ఈరోజు ఏం రాసిన వాళ్ళు మీరు? ఆ రోజు ₹2.49 ఇస్తాననింది. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా మీరు లాలుచిపడి రకరకాలైనటువంటి వాటితో మీరేదో ముడుపులు ఆశించి దానిని తీసుకోలేదు కాబట్టి పెద్ద తప్పు చేశారని చెప్పి గొగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు. అంటే మీరు ఏదైనా మాట్లాడతారు, నరవలేనటువంటి నాలుక మడతేసి మాట్లాడతారు, తిప్పి మాట్లాడతారు, తిరగేసి మాట్లాడతారు. చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి అలవాటు, ఆనవాయితీ. వాళ్ళ తానా అంటే తందానా అన్నట్టుగా కొన్ని పత్రికలు, మీడియాలు దానిని ఏదో ఒక విధంగా ఈరోజు వాటిని ప్రజల్లోకి ఏ విధంగా దుర్మార్గంగా తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన. నేను అడుగుతున్నా, ఆ రోజు ఉచితంగా ఇస్తే ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు. తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు? ఉచితంగా ఇస్తే దాని వెనక మీకున్నటువంటి ఆంతరం ఏమిటి, ఆలోచన ఏమిటి అని చెప్పి ప్రశ్నించుంటేవాళ్ళు. కాబట్టి ఇటువంటివన్నీ వస్తాయనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. కాబట్టి ఇది పారదర్శకంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా మనకి తక్కువ ధరకే ఇస్తుంది. అన్ని ఆలోచన చేశాం. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రైతుల ప్రయోజనాలు, తక్కువ రేటు రావడం, డిస్కమ్లకు సంబంధించి ఈరోజు మనం కొనుక్కున్నటువంటి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతే తప్ప అదానీ సంస్థతో నేరుగా ఒప్పందం చేసుకున్నట్టుగానే రాస్తున్నాయి. ఈరోజు ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గురించి ఈరోజు పేపర్లు రాస్తున్నాయి కదా, ఆయన బ్రహ్మాండమైనటువంటి సంస్కరణకర్త, సంస్కరణలకు ఆద్యుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. సారి 2014-2019 మధ్య ఆంధ్ర రాష్ట్రంలో ఎంత చెల్లించాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? యూనిట్కి సగటు రేటు ₹5.10 చెల్లించాడు. అవునా కాదా చెప్పానండి? ఈనాడు పత్రికను చెప్పానండి, చంద్రబాబు నాయుడిని చెప్పానండి, తెలుగుదేశం పార్టీని మాట్లాడమనండి. ఆ రోజు మీరున్నటువంటి హయాంలో 2014-2019 మధ్య మీరు కొనుగోలు చేసినటువంటి యూనిట్ రేట్ ఎంత, విద్యుత్ యూనిట్ ధర ఎంత? ₹5.10 కాదా? అటువంటిది ఈరోజు ₹2.49 వస్తే ప్రభుత్వానికి దాదాపుగా ₹2.61, ఈరోజు ₹2.60 ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే దాని మీద రకరకాలైనటువంటి కథనాలు మాట్లాడతా 2014-19 మధ్య ఉన్నవాడు ఎవరు? ద గ్రేట్ కరప్షన్ కింగ్ చంద్రబాబు నాయుడు గారు కదా? ఆయన ముఖ్యమంత్రిగా లేడా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఈ ₹5.10 లెక్కన కరెంటు కొనుగోలు చేసింది యూనిట్ ధరకి?
కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తాం, ఆయన హామీలో జరిగినటువంటి ఘనకార్యాలు కూడా చూద్దాం. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతున్నారు కదా ఏంటి అని చెప్పి సోలార్కి సంబంధించి 2014 వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 11 పీపీఏలు ఉన్నాయి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ 11 ఉన్నాయి. చంద్రబాబు అయిన తర్వాత 2015-2019 మధ్య 2400 మెగావాట్లకు సంబంధించి 35 పీపీఏలు. అంటే చంద్రబాబు నాయుడుకు ముందు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు 11 ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 35 పీపీఏలకు ఉన్నాడు. దాదాపుగా వాటి విలువ ఎంత? 22,868 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసినటువంటిది. కాబట్టి 2014లోనే ఆయన ఎంతకు సోలార్ విద్యుత్ కొనుగోలు చేశాడు? యూనిట్ ₹6.99, అంటే దాదాపుగా ₹7 యూనిట్కి ఆ రోజు ఆయన విద్యుత్ కొనుగోలు చేసి పీపీఏ చేసుకున్నాడు. 2016లో దాదాపుగా ఈ పీపీఏలు 1500 మెగావాట్ల మేర జరిగాయి. కాబట్టి నువ్వు చేసుకున్నటువంటి రేట్లు ₹5.10 దగ్గర నుంచి దాదాపుగా ₹5.10 దగ్గర నుంచి ₹6.90 వరకు ఈరోజు నువ్వు చేసినటువంటివి ఒక్కసారి చూస్తే మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి యూనిట్కి గరిష్టంగా ₹3.74 నుంచి ₹4.84 వరకు చెల్లించాడు. ఇదైతే మరి సోలార్ విద్యుత్ అయితే 2014లో చేసుకున్నదైతే ₹6.99 లెక్కన చేసుకున్నాడు. 2016లో దాదాపుగా పీపీఎల్ 1500 మెగావాట్ల మీద జరిగాయి. ఆ తర్వాత సెకీ వచ్చి ₹2.49కి మేము తగ్గిస్తాము అంటే సిగ్గైనా లేకుండా ఆ రోజు మీరు ఇచ్చినటువంటి వాటికన్నా ఎంత తక్కువ ఉందనేటువంటిది మాట్లాడకుండా, ఇదిగో ఇంత ఉన్నది వ్యత్యాసం ఇది ఉంది, దాని మీద ఏదన్నా జరిగిందని మాట్లాడకుండా, మేమున్నప్పుడు కొన్నా సరే, అవినీతికి పాల్పడ్డా సరే, ప్రజల నెత్తిన భారం వేసినా సరే, డిస్కమ్లు కుప్పకూలిపోయినా సరే, విద్యుత్ పంపిణీ వ్యవస్థ నాశనమైపోయినా సరే, మేము చేసినటువంటిది బ్రహ్మాండం, మీరు చేసినటువంటిది అవినీతి అని మాట్లాడడానికి అసలు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. అందుకనే 2019-20 సంవత్సరానికి వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రెగ్యులేటరీ కమిషనే ఇచ్చింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి దాదాపుగా రిలీజ్ చేసినటువంటి తారీఫులో దానికి సంబంధించి ₹4.63 సోలార్ ప్రాజెక్టుల నుంచి ఉన్నటువంటి యూనిట్ కొనుగోలు ధర దాదాపుగా ₹5.90గా నిర్ధారించింది. అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగేందుకు సమయం ఆసనమవుతుంది. నాగచైతన్య శోభితలు 3 మూళ్ల బంధంతో ఒకటి కాబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ లో వీరి వివాహం జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వీరి వివాహానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింటా వైరల్ అవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సంకేతాలు మహారాష్ట్రలో ఎన్డీఏ విజయం సహా గత వారం నష్టాల నుంచి కొంత రికవరీ కనిపించడంతో సూచీలు సానుకూలంగా స్పందించాయి. సెన్సెక్స్ 1260 పాయింట్లు పెరిగి ఆ తర్వాత కాస్త దిగొచ్చింది. నిఫ్టీ సుమారు 400 పాయింట్లు పెరిగింది. డాలర్తో రూపాయి మారకం విలువ 84.35 వద్ద కొనసాగుతోంది. ఇక అదానీ ఎంటర్ప్రైజెస్ లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టింది. గత వారం గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో భారీగా పతనమైన ఈ స్టాక్ నేడు స్వల్పంగా కోలుగొంది. లగచర్ల బాధితులకు అండగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారస మహాధర్నా కొనసాగుతోంది. మహాధర్నాకు భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మమ్మల్ని అన్నాడు, మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది, మా గిరిజన అన్నదమ్ముల కోసం, మా గిరిజన రైతుల కోసం, మా ఆడబిడ్డల కోసం, ఎవరినైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో 30 మంది రైతులను వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు, డీజీపీ గారు అయిపోయింది కదా లగచర్ల, ఇక్కడెందుకు అంటాడు, మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, కదం దొక్కుతుంది, కదులుతుంది. నీ ప్రభుత్వాన్ని
కూకటి వేళ్లతో పెకిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. ఎవరి కోసం? ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదాని కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం గాని పేదవాళ్ళ కోసం గాని ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకో 10 రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని. ఏం చెప్పిండు అన్నాడు? యాదకొండల మీ అందరికీ మహబాద్కి వచ్చి ఇవాళ ఇక్కడున్న ఎమ్మెల్యే, డోర్నకల్ ఎమ్మెల్యే, అదేవిధంగా మహబాద్ జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా? మీరే కదా ఇంటింటికి వచ్చింది, మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది, 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, పేదవాళ్ళకు అండగా నిలబడతామన్నారు. ఏ ఒక్క హామీ అన్న అమలు అయిందా? ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండేనా? పడుతుండే అంటే ఎస్ అనాలే. పడుతుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకి పడుతుండేనా? రైతు బీమా వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? రైతు బంధు ఎగ్గొట్టిండా? రైతు బీమా బంధు పెట్టిండా? బోనస్ బోగస్ అయిందా? ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు 2500 ఇస్తానని వచ్చినాయా? మహాలక్ష్మి అన్నాడు. మహారాష్ట్రలో కూడా తన్నులు తిన్నాడు. మహారాష్ట్ర పోయిండు, అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పారు. వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు, మమ్మల మోసం చేసేందుకు వచ్చిండని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు. కాంగ్రెస్ పార్టీని తన్ని ఎలగొట్టిండ్రు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మానుకోటలో ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే. కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట, నేనొస్తే రాళ్లతో కొడతారట. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని, రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరేం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. కేసులు మా మీద మాత్రమే పెడతారా? కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా? ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం, కేసీఆర్ దళం. భయపడం. రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మహత్యమేందో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటనే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్నా చూస్తేనే అర్థమైతా ఉన్నది. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, తప్పు జరిగింది, మోసపోయినాం, పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు, 4 ఏళ్లు గట్టిగా కొట్లాడదాం. ఒక లగచర్ల కాదు, ఎక్కడ అన్యాయమైన గొంతిప్పుదాం. మొన్న లగచర్ల ఆడబిడ్డలు, మా బంజారా ఆడబిడ్డలు, బీఆర్ఎస్ బీజేపీలు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీలా వ్యవహరిస్తున్నాయని మరోసారి స్పష్టమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంతోషపడుతున్నారా, బీజేపీ గెలిచిందని ఆనందపడుతున్నారా అనేది మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పక్కనున్నటువంటి హోటల్ టూరిజం ప్లాజాల మొత్తం మహారాష్ట్ర నాయకులతో నింపి మొత్తంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి మొత్తం మహారాష్ట్రలో కూడా రాజ్యం వెళ్తున్నటువంటిగా మాటలు మాట్లాడే మాట వాస్తవమా కాదా? అటువంటి వాళ్ళు ఎన్నికలు 1 సీటుకు పోటీ చేయకపోయి, 1 సీటు గెలవకపోయి, కానీ కాంగ్రెస్ ఓడిపోతే ఏమో సంతోషపడుతున్నారు. నాకు అర్థమవుతలేదు. బీజేపీ గెలిచేందుకు సంతోషమా, కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంతోషమా? స్పష్టం చేయాలని కోరుతా ఉన్నా. సోదరు హరీష్ రావు గారు రాత్రి కలిసి ఒక ప్రోగ్రామ్ లా నేను హుజరాబాద్ ఏం చెప్పి పోయినో నేను కూడా ఇలా వచ్చి చెప్పాల్సి వస్తుంది. నిన్ననే చెప్పినా. నేను అడుగుతానా ఈ వేదిక ద్వారా, మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచేందుకు సంతోషపడుతుండ్రా, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు సంతోషపడుతురా? స్పష్టం చేయమని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఒకటే. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అని మేము చెప్పింది
మళ్ళొక్కసారి నిజమైందా లేదు? ఎందుకంటే ఎన్నికలకు ముందు బూటక వాగ్దానాలు చెప్తారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేదని పిలుపునిచ్చారు, ఢిల్లీకి పోయి పిలుపునిచ్చారు. అటువంటి వాళ్ళు ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చి 0 సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే నేను అడుగుతా ఉన్న వాళ్ళను, మీరు భారతీయ జనతా పార్టీకి బి టీం కాకపోతే ఏమవుతారని అడుగుతా ఉన్నాం. ఇలా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సినీ దర్శకుడు ఆర్జీవీపై కేసు నమోదు. ఆర్జీవీ కోసం గాలిస్తున్న పోలీసులు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.